ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు 91వ కీర్తన కంఠస్థం చేయబడిన దాన్ని మనం చెప్పుకున్నామండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా పూట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటకాని ఊరిలో ఉండి ఆయన నేను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడము డాలనై ఉన్నది. రాత్రివేళ భయమునకైనను చీకట్లో రాత్రివేళ భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకట్లు సంచరించి తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారం సమీపించదు. నీ మార్గంలన్నిటిలో నేను కాపాడక ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగతొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. థ్యాంక్ యూ.